అండి. ఉన్న ఇండ్లు కూడా వాళ్ళు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు జగన్ రెడ్డి వాళ్ళు. రైట్ కుసుమ గారు అంటే శనివారం రోజున మీరు కోరుకుంటున్నట్టుగా మీ తెలుగుదేశం పార్టీ మీ నేతలు మీరు కోరుకుంటున్నట్టుగా సతీ సమేతంగా ఆయన కొండ మీద కనిపించబోతున్నారా? అలాగే మీరు చెప్తున్నట్టు ఆ పాప రక్షణ పూజలో ఆయన సతీ సమేతంగా కనిపించబోతున్నారా? డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టబోతున్నారా? ఎన్ని జరుగుతాయని మీరు ఊహిస్తున్నారా? ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆ రోజు సీరియస్ గా మారబోతుందా? మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఈ రోజు జగన్ రెడ్డిని ఈరోజు క్షమించాలంటే వాళ్ళు దంపతులతో వచ్చి స్వామి వారి కాళ్ళ మీద పడి ప్రజలకు మరియు భక్తులకి కూడా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మేం తప్పు చేశాము, లడ్డు ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిపినది వాస్తవమే అని తప్పులు ఒప్పుకొని వాళ్ళు ఈ రోజు కొండపైకి వస్తే కొండపైన గనక వాళ్ళు మీటింగ్ పెట్టి లేకపోతే ఒక ప్రెస్ మీట్ అంటే రాజకీయంగా కాకుండా ఒక సనాతన ధర్మం ప్రకారము వాళ్ళు తప్పును ఒప్పుకొని చంపలేసుకుంటే గనక ఏమైనా వాళ్ళ యొక్క పాపాన్ని సగం వరకు కాపాడుకోగలుగుతారేమో కానీ లేకపోతే దేవుడు క్షమించరు, భక్తులు క్షమించరు, ప్రజలు క్షమించరండి. వాళ్ళు ఇప్పటికి కూడా డ్రామాలు చేయాలంటే డ్రామాలకు ఈ రోజు లొంగిపోయే పరిస్థితిలో ఈ రోజు ప్రజలు లేరు. ఏదో రాజకీయంగా ఆయన ఇన్ని రోజులు బయటికి రాలేని పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఏదో దీనిపైన పండక్కి వెళ్తే ఏదో సింపతి ఉంటది అనేటువంటి ఆలోచనతో ఈ రోజు రాజకీయంగా ఆయన కొండ చూస్తున్నారు. కానీ ఆ విధంగా చేస్తున్న బట్టి వ్యవస్థ విషయంలో కానివ్వండి, ఆయన భక్తుల విషయం ఆయనకేమి ప్రజలు కానీ రైట్ ఒక్క నిమిషం శ్రీనాథ్ రెడ్డి గారు మొత్తం మీద చాలా చాలా డిక్లరేషన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది పెద్దలు మాట్లాడారు. రైట్ మేడం ఒక్క నిమిషం మేడం. రైట్ శ్రీనాథ్ రెడ్డి గారు, ఈ ఇష్యూలో మొత్తం మీద శనివారంతో ఈ సెన్సిటివ్ ఇష్యూ సీరియస్ గా మారబోతుందా లేదా తగ్గిపోయే అవకాశం ఉందా? ఒక సమస్యకు పరిష్కారం లభించే అవకాశం కనిపించే ఉందా అనిపిస్తుందా మీకు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాప ప్రక్షాళన పేరుతో తిరుమల కొండ మీదకి వెళ్ళడాన్ని కూడా భక్తులు చాలా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వేదిక కాకూడదు అన్నటువంటిది ప్రతి ఒక్కరూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తుల యొక్క విశ్వాసము. ఆ విధంగానే గతంలో కూడా ధార్మిక సంస్థలు కూడా ఆ విధమైన ఏర్పాట్లు చేశాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారికంగా పాల్గొన్నటువంటి అనేక కార్యక్రమాలలో ఆయన ఎంత హిందూ వ్యతిరేకో అనేక సందర్భాలలో అక్కడ స్పష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డిక్లరేషన్ ఇచ్చే విషయం కావచ్చు, ఆ తీర్థ ప్రసాదాలను స్వీకరించేటటువంటి అంశంలో కావచ్చు, ఇలాంటివన్నీ మనం గతంలో చూసినటువంటి మనం మళ్ళీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారన్నటువంటి అంశానికి మాట్లాడుకోవడమే లేదా అంశం మనం చర్చ రావడమే చాలా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి కారణం అనిపిస్తుంది. కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే నియమ నిబంధనలు లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాలలో వ్యతిరేకిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను పాప ప్రక్షాళన పేరుతో తిరుపతి కొండకు వస్తానంటే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా ఉండరు అన్నటువంటిది నా ఉద్దేశము. దీన్ని టాపిక్ డైవర్ట్ చేసి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకాపా చేసినటువంటి లేదా ప్రభుత్వం చేసినటువంటి ఆ ప్రభుత్వ ఆయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు చేసినటువంటి ఈ లడ్డూలో జంతువుల కొవ్వు అంశాన్ని పక్కకు మార్చి హిందువులు దాని నుంచి డైవర్ట్ అయ్యి దీన్ని రాజకీయ టర్ను తీసుకోవాలన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానాల వల్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా మొన్న విజయవాడ వరదల్లో ఆయన చేసినటువంటి కామెంట్ల వల్ల రాజకీయ పరిపక్వత జగన్మోహన్ రెడ్డిలో లేదన్నటువంటి ఒక అంశానికి వచ్చినటువంటి వారు రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నిటినీ ఆపాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధమైనటువంటి రాజకీయ ప్రేరేపితం చేసి ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి. అలజడి సృష్టించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కన్నా మించినటువంటి సున్నితమైనటువంటి ప్రదేశం ఉండదు కాబట్టి ఆయన ఆ ప్లేస్ ని ఎన్నుకున్నాడు తప్ప అది పాప ప్రక్షాళన కాదు. ఆయన పార్టీ ప్రక్షాళన చేసుకోవాలనుకుంటే వేరే విధంగా చేసుకోవాలి, కానీ పార్టీ బలోపేతానికి
ఇలాంటి సున్నితమైన అంశాలను అడ్డం పెట్టుకోవడం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకి కూడా, అది జగన్మోహన్ రెడ్డికే కాదు, అది చంద్రబాబు నాయుడు అయినా, ఏరే XYZ ఏ పార్టీల అధినేతలకైనా ఇది మంచి పరిణామం కాదు. ఇది కొంతమంది లక్షలాది మంది కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడానికన్నా దుర్మార్గమైనటువంటి పని అయితే ఏది ఉండదన్నటువంటిది నా అభిప్రాయం. గుడ్ శ్రీనాథ్ రెడ్డి గారు, రైట్, చూద్దాం మనం శనివారం రోజు ఏం జరగబోతుందో కొండ మీద. అది అంతటితో ఆగుతుందా, అది ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉందో మనకి ఆ రోజు తెలిసిపోతుంది. ఆయన డిక్లరేషన్ ఇస్తారా, అలాగే మీరు టీడీపీ కోరుకుంటున్నట్టు అందరూ కోరుకుంటున్నట్టుగా సతీ సమేతంగా వస్తారా అనేసి ఆ రోజు మనం వెయిట్ చేద్దాం. రైట్, మరొక అంశం ఏంటంటే శ్రీనాథ్ రెడ్డి గారు, జనసేనలోకి వైసీపీ నేతలు చాలామంది వస్తున్నారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, సామినేని ఉదయ్ భాను, కిలారు రోసయ్య, ఇట్లా చాలామంది జనసేనలోకి వస్తున్నారు. అటు టీడీపీ డోర్లు క్లోజ్ చేశారు, బీజేపీ వైపు వెళ్ళట్లేదు. ఎందుకని వీళ్ళు జనసేనలోకే వస్తున్నారు? ఒకవేళ జనసేనలోకి వస్తే వీళ్ళంతా ఈ గంగా ప్రవాహంలో పునీతులు అవుతారా? చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు ఒంగోలులో రాయపాటి అరుణ మీద తన అనుచరుల చేత దాడి చేయించాడు, జనసేన కార్యకర్తల మీద దాడి చేయించారు. వాళ్ళు అప్పుడు అవమానపడ్డారు, వాళ్ళంతా అడిగారు కూడా అప్పుడు ఈ రౌడీయిజం ఏందని. కానీ ఇదే శ్రీనివాసరెడ్డి ఈరోజు పార్టీలోకి వస్తానంటే జనసేన అధినేత ఆహ్వానించారు. మరి ఏం జరుగుతుందో రాజకీయాలు అర్థం కావట్లేదు. కానీ కొంతమంది రచ్చబండ దగ్గర మాట్లాడుకున్నట్టు ఏంటంటే, కలిసికట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా మేము పోటీ చేశాం, కానీ ఈరోజు టీడీపీ నేతలు గెలిచిన తర్వాత జన సైనికులను, కార్యకర్తలను పట్టించుకోవటం లేదు. సో మేము మా దారి చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒంగోలు కానీ ఇంకొన్ని ప్రాంతాల్లో తప్పదు, మాకు ఇలాంటి నేతలు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నట్టుగా వాళ్ళు కొంత మాట్లాడుతున్నారు. అయితే ఏదో కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. కొంతమంది అనేది అంటే ఇలాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకుంటే పార్టీకి దెబ్బ కదా, బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, పవన్ కళ్యాణ్ ఇన్ని రోజు చెప్పిన మాటలు ఏమవుతాయంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఇది ఈ ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు శ్రీనాథ్ రెడ్డి గారు? ముఖ్యంగా వల్లేటి గారు మీరు చెప్పినట్లుగానే ఏదైతే కూటమిలో పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర స్థాయిలో అధినేతలు చాలా పకడ్బందీ ప్రణాళికతో చాలా ఇబ్బందికరమైనటువంటి అన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని స్టెబిలైజ్ చేసుకొని కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా, పార్టీలో ఎక్కడ డిస్ట్రిబ్యూట్స్ లేకోకుండా వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కూటమి పార్టీల మధ్య విభేదాలు ఉండకూడదు. ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా వారు కూడా గౌరవంగా వాటిని ఆమోదించే పరిస్థితి ఉండాలన్నటువంటి ఆ పార్టీ అధినేతలు ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు, పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అయితే కింది స్థాయిలో మాత్రం అలా కనిపించడం లేదన్నటువంటిది నేను పరిశీలించిన తర్వాత అర్థమైనటువంటి అంశం. ఉదాహరణకి ఏదైతే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికే సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నాం. ఈ ఒంగోలు అసెంబ్లీలో దామచర్ల జనార్దన్ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ